ఒంగోలు పట్టణంలో మంత్రి బాల వీరాంజనేయ ఆకస్మిక పర్యటన చేశారు. సంక్షేమ హాస్టల్స్ ను పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భాగ్యనగర్లోని బాలికల వసతి గృహంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఫోటోలు ఉండడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ అధికారం కోల్పోయినా ఉద్యోగులు ఇంకా స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈరోజు డెఫెండమ్ బదిర్లా స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. అది కూడాను 14-19 మధ్యలో తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో దమ్చల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో అక్కడ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్లుగా కొన్ని మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మనలాగా పిలిచలేరు, మాట్లాడలేరు. కాబట్టి ఒక ఎమర్జెన్సీ బెల్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేయాలనేది నేను ఏడీ డిజేబుల్డ్ వారికి తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే గారితో సంప్రదించి మున్సిపల్ కమిషనర్ ఇంజనీర్లతో కూడా ఫాలోఅప్ చేసి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయడం తీయాలని ప్రత్యేకంగా నేను ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారిని అభినందిస్తున్నా. సమస్యలు చూసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ గారితో వీటి పరిష్కారం చొరవ తీసుకుందుకు మిగిలిన వసతి ఏర్పాట్ల కోసం కూడా మేము కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకున్నందుకు వారిని కూడా నేను అభినందిస్తూ, ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్టల్, అది సాంఘిక సంక్షేమ కావచ్చు, గిరిజన సంక్షేమ కావచ్చు, వెనుకబడిన వర్గాల సంక్షేమ హాస్టల్, వీటన్నింటినీ కూడా మనం అభివృద్ధి పరి తీసుకురావడంలో ముఖ్యమంత్రి గారు చొరవ ఉన్నారు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది కూడా కలవడం జరిగింది. వారు కూడా మేము నాణ్యమైన విద్య ఎదుటలో ముందుంటామండి, ప్రభుత్వం యొక్క సూచనల ప్రకారం నడుచుకుంటామని చెప్పినందుకు ముందుకు తీసుకుంటూ తప్పనిసరిగా హాస్టల్ మెరుగు కోసం